మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనిషి ఎప్పుడు పతనమైపోతాడు, మనిషి ఎప్పుడు ఉన్నతమైన వానిగా ఎంచబడతాడు చెప్తారా? మనిషి పతనము ఎప్పుడు ప్రారంభమవుతుంది? సౌలు పతనమైపోయాడు. పతనమైపోయాడా లేదా? సౌలు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. మరి దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలే. ఒక మనిషి పతనం ఎలా ప్రారంభమవుతుంది? సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు, దావీదు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. అయినా సౌలు పతనమైపోయాడు, దావీదు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడు సౌలు పతనమైపోయాడు, ఎప్పుడు దావీదు ఆశీర్వదించబడ్డాడు? మరి సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో దావీదు అన్ని సంవత్సరాలు పరిపాలించాడు. మరి సౌలునకు దావీదునకున్న తేడా ఏంటి అంటే, సౌలు పతనమైపోయిన వ్యక్తి, దావీదు ఆశీర్వదించబడ్డ వ్యక్తి. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు పతనమైపోయాడంటే, సౌలు దేవుడు చెప్పిన మాటలను వినలేదు, దావీదు దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా అనుసరించాడు. అంతే, సింపుల్గా. దేవుని మాటలు వినని సౌలు పతనమైపోయాడు, దేవుని మాటలు విన్న దావీదు ఆశీర్వదించబడ్డాడు. అందుకే సౌలు తర్వాత సౌలు యొక్క కుమారులు మరి రాజ్యాన్ని పరిపాలించాలి, అంతేనా కదా? మరి సౌలు చనిపోయాడు యుద్ధంలో, సౌలు కుమారులు కూడా చనిపోయారు. కానీ దావీదు యొక్క వంశము ఆశీర్వదించబడి దావీదు నుంచి వచ్చిన వాడే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మరి దావీదు ఆశీర్వదించబడ్డవాడా కాదా? ఇఫ్ ఏ ఫాదర్ ఈజ్ సక్సెస్ఫుల్ వెన్ ద చిల్డ్రన్స్ ఆర్ సక్సెస్, దాని అర్థం ఏంటి? ఎప్పుడు తండ్రి విజయం సాధిస్తాడో తెలుసా? కుమారులు విజయం సాధించినప్పుడు. ఎప్పుడైతే పిల్లలు విజయం సాధిస్తారో తండ్రి విజయాన్ని సాధించినట్టు. ఎప్పుడైతే పిల్లలు పతనమైపోతారో, పిల్లలు పనికి మాలిన వారవుతారో, తండ్రిగా అతడు ఫెయిల్ అయ్యాడు, వ్యక్తిగా కూడా అతడు ఫెయిల్ అయినట్టు. ఈ లెక్కన చూసుకుంటే దావీదు నుంచి వచ్చిన వాడు మనందరి పాపముల కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. కాబట్టి దావీదు వంశము ఆశీర్వదించబడ్డ వంశం, దేవుని పిల్లలముగా. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు పతనమైపోయారు. ఎందుకు పతనమైపోయారు? ఇశ్రాయేలీలకు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? ఇశ్రాయేళ్ల మూలం ఎవరు? అబ్రహామునకు దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? ఆది కాండంలో ఉంటది కదా, నేను నీకు ఇచ్చుతున్న దేశంలోకి నీవు వెళ్ళు అన్నప్పుడు, అదే అబ్రహామునకు చేసిన వాగ్దాన భూమిని ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినప్పుడు, ఇశ్రాయేలులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, మీరు అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడి వారితో మీరు సహవాసం చేయకూడదు, అక్కడి వారిని మీరు కలిసి ఉండకూడదు, వారితో వియ్యమందకూడదు, వారిని మీరు వెళ్ళగొట్టాలి. ఎందుకంటే వారు ఘోరమైన పాపము చేసిన వారు. కాబట్టి పాపము చేసిన వారు మీ మధ్య ఉంటే వారు మిమ్మల్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తారు, అవునా కదా? పాపము చేసిన స్నేహితులు మనకుంటే మనము ఏదో ఒక టైంలో పాపంలో పడిపోతాం. ఆ నరహత్య చేసే వారితో నీ స్నేహం చేస్తే ఏదో ఒక టైంలో వాడు నరహంత కూడా అవుతాడు. కాబట్టి నీవు వారిని ఉండనీయకు అంటే, ఈ వంశపు వారందరూ ఏం చేశారు? న్యాయాధిపతులు 1వ అధ్యాయం 27వ వచనంలో మనష్షీయులు అక్కడ ఉన్న ప్రాంతం వారందరితో ఉన్నారు. 29వ వచనంలో ఎఫ్రాయిమీలు అక్కడ ఉన్న ప్రాంతం వారితో జీవించారు. 30వ వచనంలో జెబూలూనీయులు అక్కడ ఉన్న ప్రాంతం వారితో నివసించారు. 32వ వచనంలో నఫ్తాలీలు అక్కడ ఉన్న ప్రాంతం వారితో నివసించారు. ఇదే 1వ అధ్యాయము 16వ వచనంలో యూదా వంశం వారు అక్కడ ఉన్న ప్రాంతం ప్రజల వారితో నివసించారు. వీరు ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత, వీరు బలవంతులైన తర్వాత వాళ్ళను వెళ్ళగొట్టలేదు, కానీ వారితో పని చేయించుకున్నారు. ఎటువంటి పని? వెట్టి పని చేయించుకున్నారు, కానీ వారిని వెళ్ళగొట్టలేదు.
వెళ్ళగొట్టకపోతే జరిగింది ఏమైంది? వారు పాపంలో పడిపోయారు. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా దూత బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాడు, నేను మిమ్ముని ఐగుప్తు రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్ముని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేనండి. దేవుడు మీరేవాడు కాదు. నేను మీకు ఇచ్చిన నిబంధన నేను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు, వారి బలిపీఠములు విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. 1వ వచనంలో అంటున్నాడు, నేను మీకు ఇచ్చిన మాట నేను మీరను. 2వ వచనం అంటున్నాను, కానీ నేను మీతో చెప్పిన మాట మీరు వినలేదు. నేను మీకు ఇచ్చిన నిబంధన, నేను మీకు ప్రమాణము చేసి, లేకపోతే నేను మీకు ఇస్తానన్న భూమి నేను మీకు ఇస్తున్నాను, కానీ ఆ భూమిలో ప్రవేశించిన తర్వాత మీరు చెయ్యకూడదు అని నేను చెప్పిన మాటలను మీరు చెయ్యకుండా ఉండకపోయారు. మీరు ఏం చేశారు? చేశారు. ఏం చెయ్యొద్దో అదే చేశారు. దేవుని పిల్లలుగా కొన్నిసార్లు ఏది చెయ్యకూడదో అదే చేసే పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఇట్లా ఒక చిన్న పిల్లవాడికి చెప్పిందంట కదా ఒక తల్లి వచ్చి, అరే నువ్వు ఇంట్లో ఉన్న భోజనం తినరా, ఇంట్లో చక్కని స్వీట్స్ ఉన్నాయి తిను, కానీ ఆ బుట్ట కింద మాత్రం ముట్టకురా అన్నదంట. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ముందే పోయి బుట్ట కింద ముడతాడు. ఎందుకు? ఇది పిల్లవాడే కాదు, అబ్బో పెద్దోళ్ళైనా అంతేనా కాదా? అంతే. ఎందుకు? ఆ అవిధేయత మనకు మొదటి నుంచి ఉన్నది. ఒప్పుకోవాలి, మనం అందరం కూడా అవిధేయులం. ఎందుకంటే మనం ఏది చెప్తామో అది చెయ్యం, ఏది చెయ్యకూడదు అదే చేస్తాం. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది మన వంశ పారంపర్యంగా ఆదాము నుంచి వస్తుంది. ఆదాము నువ్వు అన్ని పండ్లను తిను, జీవవృక్ష ఫలములు తిను, కానీ ఆ ఫలములు తినకయ్యా అంటే ఆ ఫలములే అతనికి రమ్యముగా కనబడ్డావి, మధురంగా కనబడ్డాయి. దేవుని పిల్లలముగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజల నుండి మనమేం నేర్చుకుంటున్నాం? దేవుడు ఇచ్చిన మాట ఆయన మీరేవాడు కాదు, కానీ దేవుని మాటను ఇశ్రాయేలు మీరారు. మీరినప్పుడు దేవుడు వారితోని పలికిన మాట 3వ వచనం, మీరు చేసిన పని ఎట్టిది, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ పక్కలకు శూలములుగా ఉంటారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. ఒక్కసారి కనుక ఏది చెయ్యాలో దేవుడు చెప్పినప్పుడు అది చెయ్యకుండా, ఏదైతే చెయ్యకూడదో యేసయ్య చెప్పినప్పుడు లేదా వాక్యం చెప్పినప్పుడు అదే చేసామనుకో, ఆ చేసిన పని నీకు శూలంగా ఉంటుంది, ఆ చేసిన పని నిన్ను ఉరిదాకా తీసుకెళ్తుంది. ఇశ్రాయేలుకు ఆ విధంగానే అయిపోయింది. ఎప్పుడైతే మనము దేవుని పని లేదా దేవుడు చెప్పిన మాటలు వినకుండా, దేవుని వాక్యంలో ఉన్న విషయాలు వినకుండా దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తామో ఆ పని మనకు శూలమైపోతుంది. ఇశ్రాయేలుకు అలానే అయింది. ఇశ్రాయేలీలారా, నేను మీకు చెప్పిన మాటలు మీరు వినకుండా మీరు అక్కడి ప్రజలతో మీరు నివాసం చేశారు. అక్కడి ప్రజల్ని వెళ్ళగొట్టండి అంటే అక్కడి ప్రజలను పని చేయించుకున్నారు. అక్కడి ప్రజల్ని నాశనం చేయమంటే అక్కడి ప్రజల్ని మీరు ఉంచుకున్నారు. ఆ ఉంచుకున్న ప్రజల్నే మీకు శూలములుగా ఉంటారు. శూలం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుందా? పట్టుకుంటే కొచ్చుగా దిగిపోద్ది, పట్టుకుంటే దిగిపోద్ది. ఎప్పుడైతే దేవుని మాటలు విన ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వారు వీళ్ళకు గురైపోయారు. దేవుడు వారికి ఏమని నిబంధన చేశాడు? మరలా నేను గుర్తు చేస్తాను. నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి, ఇశ్రాయేలును ఎటువైపు పంపుతున్నాడు? నేను మీకు సిద్ధపరిచే దాని కొరకు పంపుతున్నాడు. యేసయ్య కూడా మనతో అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లుగా నేను
వెళ్తున్నాను. నేనుండు స్థలములో మీరును ఉన్నట్లుగా మరలా వచ్చి నేను మిమ్మల్ని నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదును. అప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన స్థలానికి ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. నడిపించడానికి ఒక దూతను పంపాడు. ఆ దూత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. నా పేరు ఆయనకు ఉన్నదని అంటున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవద్దు, ఆయనకు కోపము రేపవద్దు. మీరు ఆయనకు కోపం పుట్టించొద్దు, ఆయన మాట వినాలి. పిల్లలు కనుక మన మాట వినకపోతే మనకేమనిపిస్తుంది? సంతోషం కలుగుతుందా? కోపం వస్తుంది. ఆయన మాట మనం వినకపోతే ఆయనకు కూడా కోపం పుట్టించిన వారం అవుతాం. మీరు ఆయనకు కోపం పుట్టించవద్దు, ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినట్లా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధన దేవుడు మనకిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు ఆయన మాటను విని ఆయన చెప్పినట్టు నీవు చేస్తే, ఆయన మాటను నువ్వు గైకొంటే, నీ శత్రువులకు ఆయన శత్రువు, నీ విరోధికి ఆయన విరోధి. ఉత్తిగానే మన శత్రువులకైనా శత్రువు కాడు. ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేస్తేనే అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు వినట్లేదు. నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటానంటే చివరికి దేవుణ్ణే శత్రువుగా చేసుకున్నారు. నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట. నిర్గమకాండము 34వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు ఒకరు చదవండి, ఒక్కొక్క వచనం. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. జాగ్రత్త. మీరెక్కడికి వెళుతున్నారో నేను మీకు ఎక్కడికి పంపిస్తున్నానో ఆ నివాసులతో మీరు నిబంధన చేసుకోనకండి. నిబంధన అంటే ఏంటి? ఒప్పందం అంటే ఏంటిదంటే, ఈరోజు నేను మిమ్మల్ని ఉంచుకుంటాను, లేకపోతే మీ పిల్లల్ని మాకు ఇస్తాము, మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి నా బిడ్డను మీరు తీసుకోరి, మీ కుమార్తె నాకు తీసుకొని. 13వ వచనం. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలను. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుతున్నప్పుడు ఒకరు నిన్ను పిలిచినలా నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మీరు అక్కడి వారితో నిబంధన చేసుకోనకూడదు. వారు బలి అర్పిస్తే అక్కడికి పోవద్దు, ఆ బలిని మీరు తినకూడదు. ఎందుకంటే వారి దేవతలకు వారు వ్యభిచారం చేసిన వాళ్ళు. మీకు తెలుసు కదా, మన దేశంలో ఉంది దేవదాస వ్యవస్థ. తెలుసా మీకు? దేవదాస వ్యవస్థ దేవతకి ఇస్తారు, కానీ చేసేది ఏంది అక్కడ? పూర్తిగా వ్యభిచారం. పెళ్ళి ఉండదు ఆమెకు, ఆ రాజులతోనే వ్యభిచారం. మన దేశంలో కూడా ఉంది. ఆనాటి కాలంలో జరిగేది అదే. దేవుని పేరిట వ్యభిచారం జరిగేది అక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అలా చేయకూడదు. వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు. దేవుని నిబంధనకు వ్యతిరేకంగా ఏది చేసినా అది ఉరే. దేవుని మాటలు వినకుండా విధేయత లేకపోతే దేవుడు తన నిబంధనను మీరుతాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఇక్కడ ఆగుదాం. నీ తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుసా? అందరి హృదయాలను పరిశోధించేవాడు. నెక్స్ట్ ఇప్పుడు చదవండి మరొకసారి. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు
నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ ఆలోచన ఎరిగినవాడు. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండి ఏ ఆలోచన చేస్తున్నావో దేవునికి తెలుసు, నీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలియదు, నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీ ఆలోచనలో కూడా లోపం లేకుండా చూసుకోవాలి, అది నీ దగ్గరనే ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, సొలొమోనా నా కుమారుడా, సొలొమోనా నా కుమారుడా. నీవేవో దేవుడు అని అంటే మనము చెప్తే తెలుసుకోలేనంత ఆ స్థితిలో ఆయన లేడు. ఆయన హృదయాన్ని పరిశోధన చేసేవాడు, నీ ఆలోచనను పరిశోధన చేసేవాడు, నీ సంకల్పాన్ని, నువ్వు చేసే పనిని ఆయన పరిశోధన చేసేవాడు. నీవు ఆయనను తెలుసుకొని, మళ్ళీ చెప్తున్నా, నీవు ఆయనను తెలుసుకొని. మనకు తెలుసా దేవుడు నీ హృదయాన్ని, నీ శత్రువుల హృదయాన్ని, నీ వ్యతిరేకుల హృదయాన్ని, నీకు అనుకూలంగా ఉంటూ శత్రువులుగా చూస్తున్న వారి హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. సొలొమోను గురించి సొలొమోనుతో దావీదు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన సేవించి ఆయన వెతికినట్ల ఆయన నీకు ప్రత్యక్షమగుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు. దేవుని యొక్క సంకల్పాన్ని లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించుకోవాలి, కానీ మన యొక్క ఆలోచన, మన యొక్క సంకల్పము, మన యొక్క మనసు ఆయన ఎరిగిన వాడని గ్రహించి ఆయనకు భయపడే వారముగా ఉండాలి. ఆమేన్. దేవుడు అంటే భయం లేదు. ఈ కాలంలో ఉన్న యవనస్తులకైనా, పెద్దవారికైనా, ఎవరికైనా దేవుడు అంటే భయం లేదు. మనం ఏదైనా మాట్లాడితే, తప్పుడు మాట మాట్లాడితే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఈ మాటకు నేను సమాధానం చెప్పాలన్న భయం లేదు. నేను ఏదైనా తప్పుడు పని చేస్తే దేవుని శిక్ష నాకు వస్తుందన్న భయం లేదు. దేవుని భయం బొత్తిగా లేదు. సొలొమోనుతో దావీదు స్పష్టంగా అంటాడు, ఆయన నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు, నీ ఆలోచన తెలిసే దేవుడు. దావీదుతో అంటాడు, అయ్యా నీకు ఆలోచన పుట్టకమునుపే నీవేం ఆలోచన చేస్తావో నాకు తెలుసు. అన్నీ ఆయనకు తెలుసు అనే భయం గనక మనకుంటే, అన్నీ ఆయన గమనిస్తున్నాడనే భయం గనక ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. మాటల్లో, ప్రవర్తనలో, చూపులో, అన్ని విషయాల్లో ఆ భయం లేదు కదా మనకు. అయ్యో ఉండునుగాక అనండి. దేవుని బిడ్డలంగా ఎప్పుడు మనం ఎగిరిపోతామో ఎవరికేం తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా? ఎంతవరకు మనం ఈ లోకంలో ఉంటామో తెలుసా? తెలియదు కాబట్టి ఉన్నంత కాలము దేవుని భయం కలిగి ఉండాలి. ఆ దేవుని భయం పోగొట్టుకున్నదే, దేవుని భయం లేకుండా ఉన్న వాళ్ళ ఇశ్రాయేలీయులు. అందుకే మీరు దేవుని భయం లేదు కాబట్టి దేవుడు చెప్పిన మాటని మీరు వినలేకుండా వాళ్ళతోనే మీరు నిబంధన చేసుకున్నారు కాబట్టి ఇక నేను వాళ్ళను వెళ్ళగొడను. బ్రతకనంత కాలం వారు మీకు శూలములుగా ఉంటారు, మీకు ఉరిగా ఉంటారు. 4వ వచనం, యెహోవా దూత ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. ఆ చోటుకి బోకీం అని పేరు పెట్టబడను. అక్కడ యెహోవాకు బలి అర్పించిరి. ఆ చోటుకి ఏమని పేరు పెట్టారంటే బోకీం అని పేరు పెట్టారు. దేవుడు ఆ మాట అనగానే వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు. చూడండి, ఏడ్చిన తర్వాత వారి జీవితం ఎలా ఉండాలి? మారాలి. ఖమ్మంలో ఒక చర్చికి వెళ్ళాను. ఒక చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో ఉన్న పాస్టర్ గారితో మాట్లాడుతూ వారు ఆదివారం అయితే అక్కడనే చర్చిలో పాల్గొన్న తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పారు. నేను పాటలు పాడాను, పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఆ వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సంఘస్థులందరూ ఏడ్చారు. ఏడ్చిన తర్వాత నేను అనుకున్నాను, అబ్బా ఇంత పశ్చాత్తాపం నేను ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు వాక్యానికి. నేను అన్నాను, తెల్లవారన్నాను, మరి నిన్నటి దినాన వాళ్ళు వాక్యానికి వాళ్ళు కరిగిపోయి ఇచ్చారు. ఒక్కసారి వాళ్ళని దర్శించి వద్దామని అన్నా. దర్శించి వారిని మరోసారి ప్రార్థన చేసి వద్దాం అంటే ఆ పాస్టర్ తమ్ముడు వాళ్ళు ఎడతారు కానీ వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. అప్పుడు మాత్రమే ఏడవడం, ఒక ట్రాన్స్ అన్నట్టు. లేదన్నా అలా కాదు, నువ్వు ఎందుకు అట్లా అనుకుంటావు, పోదాంపా అని అన్న తర్వాత ఒకరి కుటుంబాన్ని, ఫస్ట్ కుటుంబాన్ని దర్శించబోతున్నాం. అక్కడ ఆ ఇంటి యజమాని ముందుకొచ్చి, ఏ పాస్టర్ గారు ఎందుకు వచ్చింది మీరే అన్నాడు.
అరే ఎందుకు వచ్చిరని అన్నాడు. ఏంది సరే పోనీ ఎందుకు లేదు కానీ ఆదివారం మీరందరూ చక్కగా వాక్యం విన్నారు కదా, ప్రార్థన చేసిపోయినాం అని అంటే, నువ్వు రాకుండా ఏం కాదు, నువ్వు ప్రార్థన చేయకుండా ఏం కాదు, వాళ్ళు వచ్చే మళ్ళీ వస్తారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అరే వీళ్ళు ఇట్లా అన్నారు కదా అంటే, సరే ఈ కుటుంబం ఇలాగని అన్ని కుటుంబాలు ఎట్లుంటాయో పోదాంపా అని అన్న తర్వాత రెండో కుటుంబం దగ్గరికి పోయాం. రెండో కుటుంబం దగ్గర పోతే వాళ్ళు అంటున్నారు కదా, అయ్యో పాసగారు వచ్చారా, ఆవు రాగురి కూర్చేద్దాం ఆవురు అని అట్నే నిలబిచ్చారు మమ్మల్ని ఇద్దరు. వాళ్ళు కూర్చోలేదు, కూర్చోమంటున్నారు. కూర్చోమంటుంటే ఆ పాస్టర్ గారు అన్నారు, ఎక్కడ కూర్చోవాలి, కింద కూర్చోవాలా అన్నారు. అప్పుడు అలా వచ్చి కూర్చేసాడు. అయ్యో మీరు అత్తరని మేము అనుకోలేదు. ఆ తర్వాత ఓ ఇది కూడా ఇట్నే ఉన్నది కానీ ఇంకో దగ్గరికి పోయాను. ఇంకో దగ్గర పోతే మమ్మల్ని దూరం చూసి పాస్టర్ గారు ఇట్రా మా ఇంటి పాము వచ్చింది కచ్చవడం కొడుతురా అంట. ఇది నిజంగా జరిగింది, నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే పక్కన ఉన్నాను. నేను చెప్పిన కదా తమ్ముడు, వీళ్ళు ఏడ్చులే కానీ వాళ్ళ క్రియలు అలా లేవు. ఇశ్రాయేల్ అందరూ ఏడ్చారట. ఎట్లా ఏడ్చారంటే, అయ్యో వాళ్ళు మా పక్కన శూలములుగా ఉంటారా, మా పక్కన వాళ్ళు ఉరిగా ఉంటారా, ఇంత శాపం మాకు వచ్చింది అని ఏడ్చి బలి అర్పించారంట. మరి బలి అర్పించినప్పుడు వారు మారినట్ట కాదా? మారినట్టు అనుకోవాలా లేదా? ఇక నువ్వు తప్పు చేసావు అనగానే నువ్వు ఏడ్చినావు అనుకో, నేను ఏమనుకుంటా నీ గురించి, అబ్బా నేను వాక్యం చెప్పగానే ఏడ్చిరంటే వారు మొత్తం మనసంతా మారిపోయి ఉండొచ్చు. దేవుడు వారి హృదయాన్ని తట్టిండు, తాకిండు, లేపిండు. ప్రభువారు వారి తట్టినందుకు వందనాలు తండ్రి అని నేను 4-5 గట్టిగా సౌండ్ పెట్టుకుంటా, ఎగురుకుంటా, దొరుకుంటా, ఓ ప్రభు వారితో మాట్లాడినావు, దొరికినావు. అది చేసిన తర్వాత కూడా నీ బ్రతుకు తెల్లారి పాత బతుకు తీరే ఉంటే ఈ వాక్యం పనిచేసినట్ట. ఎట్లుంటుందంటే కరోనా టైంలో సీరియస్గా ఉన్న వాళ్ళకు 5 యాంటీబయాటిక్స్ ఏదో వేసేవాళ్ళు కదా, 5 సూదులు వేసేవాళ్ళు. వేసినప్పుడు అది పని చేయకపోతే దాదాపు పనిచేసింది. చాలామందికి డ్రగ్స్ ఇచ్చారు, 4 డ్రగ్స్ కదా, 5 దాని పేరు కూడా మర్చిపోయాను. అప్పుడైతే అందరి నోట్లో ఉండేది అది. 5 డ్రగ్స్ ఇచ్చేది. 5 డ్రగ్స్ ఏం చేయాలి, అది శరీరంలో పని చేయాలి. మందులు పని చేయనప్పుడు డ్రగ్స్ ఇస్తారు, తెలుసు కదా మీకు. డ్రగ్స్ అంటే ఏంటిది? గంజాయి కాదు. డ్రగ్స్ అంటే మందులు మన శరీరంలో పనిచేయనప్పుడు ఇస్తారు. అసలు మందులు ఎందుకు ఇస్తారు? నిజానికి మన శరీరానికి మందులు అవసరం లేదు. మన శరీరమే రోగానికి మందు తయారు చేసుకుంటుంది. కొన్నిసార్లు మన శరీరానికి ఆ శక్తి లేనప్పుడు మనము మందు వేసుకున్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే ఆ మందును ఉపయోగించుకొని తను మందు తయారు చేసుకుంటుంది. అది మందు కాదు. శరీరానికి కావలసిన మందును శరీరమే తయారు చేసుకోవడానికి ఆ టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఆ టాబ్లెట్ మన శరీరంలో మందు తయారు చేసుకునేంత శక్తి కనుక ఇవ్వకపోతే తరువాత ఇచ్చేదే డ్రగ్స్. ఆ డ్రగ్ అంటే ఏంటిదంటే డైరెక్ట్ మందే. ఇప్పుడు ఆ మందు పనిచేయట్లేదు. నీకు మందు తయారు చేసుకునే శక్తి లేక ఒక గోళీ వేసుకున్నప్పుడు ఆ గోళీని ఆధారం చేసుకొని నీ శరీరం మందు తయారు చేసుకోవట్లేదని అనుకొని డైరెక్ట్ ఆ మెడిసినే నీకు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు స్పందించట్లేదు. అంటే నీవు మానసికంగా చచ్చిన వాడివి, జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక వీరు కూడా ఎంత వారి హృదయాలు బద్దలైపోతాయి చెప్పండి అమ్మగారు. ఎంత ఏడ్చిరంటే వాళ్ళంతగా ఏడ్చిరు కాబట్టి ఆ ప్లేస్కు ఏడుపు అని పేరు పెట్టారు. ఒక ప్లేస్లో ఎంతమంది 5 లక్షల మంది ఏడుపు ఒకసారి ఆలోచన చేసుకోండి. 5 లక్షల మంది అంటే ఇస్రాయేల్ వచ్చినప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 10 లక్షల దాకా వచ్చింది. 10 లక్షల మంది ఏడ్చుంటే అంతగా రోదన వచ్చుంటే ఆ ప్రాంతానికే బోకిం అంటే ఏడుపు. 1 అని ఉంది కదా, బోకిం అనే దగ్గర 1 ఫుట్ నోట్లో, దాని అర్థమైంది ఏడుపు. అయినా వారి బ్రతుకులు మారలేదు. యెహోషువ గురించి 6వ వచనము 7వ వచనము 8-9 వచనాలు ఉంటవి. యెహోషువ జనులను వెళ్లనంపించాడు. ఇశ్రాయేలు స్వాధీనపరచుకుంటూ ఎవరి దగ్గరికి వారు వెళ్ళిపోయారు. యెహోషువ బ్రతికినంత కాలము యెహోవాను సేవించుచూ వచ్చారు. యెహోషువ ఉన్నంత వరకు దేవుని సేవించుచూ వచ్చారు. భక్తి అయిన యెహోషువ చనిపోయాడు. 7వ వచనంలో ఉంటది, యెహోషువ కాలంలో ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ 110 సంవత్సరములు బ్రతికి చనిపోయారు. జనులు అతన్ని పాతిపెట్టారు. అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది.
పాతి పెట్టేశారు. యెహోషువ చనిపోయాడు, నాయకుడు లేడు. ఇప్పుడు మరలా జనులు ఎలా ఉన్నారంటే 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరము ఒకటి పుట్టగా. దీనికి కారణం ఏమంటారు? ఒక తరము దేవుణ్ణి సేవించింది, మరి ఒక తరము దేవుడు అంటే ఏంటో తెలియదు. దీని తప్పేవారిది? ముందు తరం వారిది. చెప్పండి, ముందు తరం వారిది. మనం చెప్పవలసిన బాధ్యత మనకు లేదా? ముందు తరం కోసం ఆలోచించవలసిన అవసరం లేదా? ఆ ముందు తరం వారి కోసం వారు ఆలోచన చేయలేదు. కాబట్టి వారికి యెహోవా అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు ఏ విధంగా వారిని రప్పించాడో వారికి తెలియదు. 11వ వచనం, ఇశ్రాయేలీలు యెహోవా కళ్ళెదుట రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తన చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించింది. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తరోతు దైవం పూజించింది. కాబట్టి ఇంతవరకు చాలు. కాబట్టి ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుని ఎరగకుండా దేవునికి కోపం పుట్టించి దేవుని విసర్జించి బయలు దేవతను పూజించారు, అష్టారోతును పూజించారు. నిజానికి ఈ కానాను ప్రాంతంలో ఈ బయలు అంటే అర్థము తుఫాను. ఈ బయలు అంటే వర్షపు దేవుడు. ఇది కానాను ప్రాంతంలో. అష్టారోతు అంటే బయలు దేవుని యొక్క భార్య. అష్టార్టే అంటారు. ఆ అష్టారోతు నుండే ఈస్టర్ అనే పదం వచ్చింది. దాన్ని మనము ఈస్టర్గా జరుపుకుంటున్నాం, కానీ ఆ పదం మనం వాడకూడదు. ఈ అష్టారోతు దేవత ఈ పిల్లలు పుట్టించే దేవత. ఏం దేవత? సంతానపు దేవత. ఈ ఇద్దరు వ్యవసాయ దేవుళ్ళు. ఎవరు? ఈ బయలుదేవుడు, అష్టారోతు దేవత. ఈ ఏలియా టైంలో బయలును పూజించే వారందరూ 300 మంది కదా, వారు బయలుదేవతకు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? కట్టెలు మోపుగా కూర్చి అందులో నీళ్లు పోసి అగ్నిని దిగిరమ్మని అని అంటారు కదా. ఈ బయలుదేవత వర్షపు దేవత. ఈ బయలుదేవత అట్లాగే ఈ అష్టరోతు దేవతలు సంతానపు దేవతలు. ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి వస్తే సంతానం కలుగుతుంది, అక్కడికి పోతే సంతానం. ఈ చెత్త అంతా మనం నమ్మకూడదు. ఈ అష్టారోతు దేవతకు పూజిస్తే మాకు సంతానం కలుగుతుందని వాళ్ళ సంతానం అక్కడికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఎవరో ఒక కుమారుడు కుమార్తె కలుగుతుంది కదా. కలిగినప్పుడు ఆ దేవతకు వీళ్ళు మొదటి కుమార్తెను బలిగా అర్పించేవారు, లేదా మొదటి బిడ్డను బలిగా అర్పించేవారు. ఎందుకంటే ఈ దేవత వలన నాకు కుమారుడు జన్మించాలని. అటువంటి పూజలలో ఇశ్రాయేలు మునిగిపోయారు. దేవుణ్ణి సంపూర్ణంగా విసర్జించి అష్టారోతును పూజించారు, బయలుదేవతను పూజించారు. అప్పుడు 14వ వచనంలో యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేళ్లను దోచుకున్నది. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. శత్రువులకు దేవుడు వారిని అప్పగించేశాడు. దేవుని పిల్లంగా దేవుడు కనుక మన శత్రువులను చేతికి మనల్ని అప్పగిస్తే మనము బ్రతకలేము. ఇశ్రాయేలీలు ఈ మాట అన్నప్పుడు ఏడ్చిన ఆ ఇశ్రాయేలీలు వారి పిల్లలకు నేర్పించాల్సింది. వారు మన పక్కలకు శూలలుగా ఉంటారు, వారు మనకు ఉరిగా ఉంటారని దేవుడు చెప్పాడు రా బిడ్డ. మనము జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నా కుమారుడా, నా కుమార్తె, మీరు దేవుని తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎక్కడి నుంచో ఐగుప్తు దేశం నుంచి రప్పించాడు అనే విషయాన్ని ముందు తరం వారుకి అంతకు ముందున్న తరం వారు నేర్పించలేదు. చూడండి, దావీదు ఎలా నేర్పిస్తున్నాడు సొలొమోనుకు. ఓ సొలొమోనా, ఆయన హృదయాలను పరిశోధించేవాడు,
ఆలోచనలు పరిశోధించేవాడు నీవు. చెప్పండి, నీవు ఆయనను గనక నమ్ముకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు ఆయన విసర్జిస్తే నిన్ను ఆయన విసర్జిస్తాడు. దావీదు సొలొమోనుకు నేర్పిన ఆత్మీయ పాఠం. కానీ ఈ తరం వారు తర్వాతి తరం వారికి దేవుని గురించిన మాటలు నేర్పలేదు. మీరు నేర్పుతున్నారా? మన తరానికి మనం నేర్పుతున్నామా? మన తర్వాతి తరానికి, మన పిల్లలకు దేవుని వాక్యము, దేవుని మాటలు మనం నేర్పుతున్నామా? తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగనన్నట్టు ఉన్నారు. మరి దావీదు దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి, దేవుని యొక్క కార్యము దావీదునకు తెలుసు కాబట్టి దావీదు తన కుమారునికి నేర్పిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలీలు తర్వాతి తరానికి తమ సాక్ష్యాన్ని వారు పంచుకోలేదు. అందుకే దేవుడు వారికి తెలియదు కాబట్టి వారు బయలుదేవతను పూజించారు, అష్టారోతు దేవతను పూజించారు, వ్యభిచారం చేశారు. దేవుని పిల్లలుగా మన నెక్స్ట్ జనరేషన్, మన తర్వాతి తరానికి కనుక దేవుని మాటలు మనం చెప్పకపోతే మన తర్వాతి జనరేషన్ ఫెయిల్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. దేవుడు వారిని తృణీకరిస్తాడు. ఆ బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. శత్రువులందరూ వారందరికీ యెహోవా శత్రువైపోయాడు. 15వ వచనంలో చూడండి, యెహోవా వారితో ప్రమాణం చేసినట్టు వారి పోయి ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయటం యెహోవా వారికి శత్రువయ్యాడు కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగాను. కాబట్టి ఇబ్బంది పడ్డారు. ఎక్కడికి పోయినా శత్రువులు ఇశ్రాయేలును జయించాడు, జయిస్తూనే ఉన్నారు. చూడండి ఇశ్రాయేలు ఎంత పతనమైపోయారు. అంటే దేవుని మాటలు వినలేదు. దేవుని మాటలు దేవుడు మరలా వారికి ప్రత్యక్షమై, అయ్యా మీరు మాట వినలేదు కాబట్టి, నేను చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి వాళ్ళు మీ పక్కలకు శూలములుగా ఉంటారనగానే వాళ్ళకు తెగ ఏడుపు వచ్చింది తర్వాత మార్పు పొందిరా అంటే మార్పు లేదు, వెళ్ళలేదు. వారి పిల్లలకు అది బోధించలేదు. దావీదు సొలొమోనుకు బోధించినట్టు వారి పిల్లలకు బోధించలేదు. చివరికి వారు మరలా వారి శత్రువుల చేతికి చిక్కబడ్డారు. ఆయన దేవుడు తన కృపనిచ్చి 16వ వచనం చదవండి. 16వ వచనం. ఆ కాలమున వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, చూడండి వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే రక్షించిన వారి మాట వినలేకపోతున్నారు. దేవుని బిడ్డలముగా ఈ మాటలు మనం జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ వింటుంటే దేవుని మాటలు మనం వింటున్నామా, ఇది మనము పరీక్ష చేసుకునే వారంగా ఉండాలి. చాలా సులభమైన మాటలే, ఎప్పుడు చెప్పుకున్న అదే మాటలు, ఎప్పుడైనా అదే గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు అంతగా వారికి దేవుడు స్వాస్థాన్ని ఇచ్చిన తర్వాత దేవుని మాటను పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, మీరు ఇట్లా తప్పు చేస్తున్నారన్న తర్వాత వారు ఏడ్చినప్పుడు వారు కొద్ది రోజులు మంచిగా బ్రతికారు. ఆ తర్వాతి తరానికి వాళ్ళు అది చెప్పలేదు. వారు దేవుని విసర్జించారు. విసర్జించిన తర్వాత వారి శత్రువులందరూ వారిని ఆక్రమించుకున్నారు. అయ్యో నా ప్రజలు ఈ విధంగా శత్రువుల చేతి చిక్కబడ్డారని దేవుడు న్యాయాధిపతులను పంపించి వారిని బలపరిస్తే వారి మాట కూడా వినలేకపోతున్నారు, వినట్లేదు. తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయారట. తమ ఇతర దేవతలతో వ్యభిచరించి నమస్కారం చేశారు. తమ పితరుల ఆజ్ఞను అనుసరించినట్టు వారు నడవలేక పోయారు. వారు తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతోషించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులకు తోడైనాడు, శత్రువుల నుంచి రక్షించాడు. 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా
వారు వెనుకకు తిరుగుతున్నారు. ఎంత వెనుకకు తిరిగారంటే తమ క్రియలలో, తమ మూర్ఖ ప్రవర్తనలో దేవుని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగిలి చెడ్డవారైపోయారు. దేవుని పిల్లలుగా ఈ మాటలు వింటుంటే ఒకవేళ మనకు ఆలోచన రావాలి, దేవుని మాటలు వినకపోతే మనము చెడ్డవారం అయిపోతాం. పోతూ పోతూ ఉంటే మిగుల చెడ్డవారం అయిపోతాం, మిగుల మూర్ఖం గలవారం అయిపోతాం, మూర్ఖతలోనికి వెళ్ళిపోతాం. దేవుని ఆజ్ఞను పక్కన పెడతాం, దేవుని వాక్యము ప్రతి వారము చెప్పే మాటలు త్రోసివేస్తాం, మనం ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతాం. మన పిల్లలకు దేవుని మాటలు చెప్పము, వారిని దేవుని సన్నిధికి తీసుకురాము, దేవుని వాక్యాన్ని వారికి బోధించము, మనము దేవుని వాక్యాన్ని చదవము. చివరికి ఎలా అయిపోతామంటే శత్రువు చేతి చిక్కబడతాం, వారు మన తలలకు ఉరిగా ఉంటారు, పక్కన శూలముగా ఉంటారు. ఇశ్రాయేలుకు ఉన్న అనుభవం నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంది? వారికి దేవుడు అయినా కానీ కరుణా సంపన్నుడై న్యాయాధిపతులను గుర్తించి వారికి న్యాయం జరిగించి రాజులను రేపిన తరువాత కూడా వారు ఆ న్యాయాధిపతుల మాట వినక ఇంకా భ్రష్టులైపోతున్నారు. నిజంగా లోకంలో భ్రష్టత్వం పెరిగిపోయిందా లేదా అంటే ఖచ్చితంగా పెరిగిపోయింది. నా చిన్న వయసులో ఇంత భ్రష్టత్వం లేదు, నా చిన్న వయసులో ఇంత చెడుతనం లేదు, నా చిన్న వయసులో ఇంత కొట్లాటలు లేవు, నాకున్న చిన్న వయసులో అసలు ఇంత గలిబిలి గందరగోళం లేదు. పోతుంటే పోతుంటే దేవుని వాక్యం ఇంకా సమీపంగా వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, మొబైల్స్ వచ్చినాయి. అంతకుముందు వారం వారమే వాక్యం, ఇప్పుడు పెట్టుకుంటే రోజు వాక్యమే. మొబైల్లో టీవీ ఓపెన్ చేస్తే రోజు వాక్యమే, కానీ దేవుని మాటలు పట్టించుకోవట్లేదు. భ్రష్టత్వమును మించి భ్రష్టత్వంలోనికి మనుషులందరూ నడిపించబడుతున్నారు. మనుషుల ఆయుషులు తగ్గిపోతున్నాయి. ఈ లోకం నాదే, ఈ డబ్బు నాదే, ఈ సంపద నాదే, ఇదంతా నేను పట్టకపోతాను అనుకుంటున్నాడు మనిషి అంతా. ఇది నాదే, ఇది నేను పట్టకపోతాను అనుకుంటున్నాడు. అందుకే మనుషులకు నెమ్మది లేదు, చచ్చేంత వరకు ప్రశాంతత లేదు. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా, మీరు కళ్ళు మూసిన తర్వాత ఎంతసేపటికి మీకు నిద్ర పడుతుంది? ఎందుకు వచ్చింది తెలుసా ఈ టెన్షన్స్? అది ఇతరుల వల్ల, కొన్నిసార్లు మన వల్ల. దేవుని పిల్లలంగా మన శరీరానికి బలహీనతలు ఉండొచ్చు, మనకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, అది ఏవైనా ఉండొచ్చు. కానీ ఒకవేళ మనకు నెమ్మది, ప్రశాంతత లేకపోతే సంతోషం లేకపోవడానికి ఒకవేళ మనలో ఉన్న పాపమే కారణమా? ఒక్కసారి పరీక్ష చేసుకోవా? కొన్నిసార్లు అనారోగ్య సమస్య వల్ల, నీ బలహీనతల వల్ల నీ శరీరం నీకు బాగా ఉండకపోవచ్చు, కానీ నీ పాపమే కారణమా? ఒకవేళ పరీక్ష చేసుకోవాలి కదా. ఇశ్రాయేలీలు అయితే చెడిపోయారు. వారు చెడిపోయిన జనం. 21వ వచనంలో, గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్టు వీరును యెహోవా విధి అనుసరించి నడుచురో లేదో అని ఆ జనం వల్ల ఇశ్రాయేలు శోధించుటకు యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనులు ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సరే, మారుతారేమో చూద్దాం. వారు పూర్వంలో ఉన్నవారు ఏ విధంగా బ్రతికారో, ఏ విధంగా భక్తిగా ఉన్నారో, దేవుని శోధిస్తారో ఒకసారి చూసి అవకాశం ఇద్దామని ఇశ్రాయేలీలకు ఆ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనకు కూడా దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. 26వ సంవత్సరంలో దేవుడు మనకి ఇప్పటివరకు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి ఇప్పటివరకు మనం బ్రతికించాడు. ఎందుకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడంటే, ఇకనైనా మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే, ఆయనకు అనుకూలంగా బ్రతికితే ఆయన రాజ్యంలో నీవు చేర్చబడతావు. మీరందరూ అలా ఉన్నారని అనట్లేదు, అలా అందరూ ఉండట్లేదు అని అనట్లేదు, ఉంటున్నారు అని కూడా నేను అనట్లేదు. మనల్ని మనము పరీక్ష చేసుకోవలసిన సమయం. ఈ పరీక్షలో మనం నెగ్గుతామా, ఓడుతామా? నీ మనసాక్షి నీకు సాక్షి చెప్తుంది. దేవుని మాట నువ్వు వింటున్నావా, త్రోసివేస్తున్నావా? నీకు మించిన పరీక్ష నిన్ను గురించి ఎవరు నీకు చేయలేరు. నీకున్న పరీక్షలో నీవే దానికి మార్కులు వేసుకోవాలి తప్ప ఎవరు నీకు మార్కులు వేయలేరు, వేసే ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే
నీ కంట్లో ఉన్న దూలాన్ని పెట్టుకొని ఇతరుల కంట్లో ఉన్న నలుసుని నువ్వు ఎలా చూస్తావు? తీసుకోవాల్సింది నీ కంట్లో దూలం కదా. కాబట్టి ఒకరికి వేరొకరికి మార్కులు లేకుండా మనకు మనమే మార్కులు వేసుకుందాం. దేవుడి కృప మనకు దయచేయను గాక. మరి మన జీవితాల్లో మార్చుకొని దేవుని సన్నిధికి వద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరం తల వంచుకొని ఇప్పటి వరకు మనకు తోడైన విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. కొన్నిసార్లు మన పాప జీవితం నుండి మార్పు పొందక ఇంకా పంది బురద మెచ్చు అన్నట్టుగానే ఒకవేళ మన జీవితం ఉన్న దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకునే సమయం మనకు ఇద్దామా? ఇతరులను పరీక్షించడం, ఇతరులు చేసిన తప్పులను ఎత్తి చూపడం, ఇతరులు ఇలా ఉన్నారు అలా ఉన్నారని మాట్లాడడం చాలా సులభం. కానీ నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైనది కదా. ఒక్కసారి నేను ఒకసారి పరీక్ష చేసుకొని, దేవమ్మ నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు, నాకు నీవు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, నన్ను నీవు క్షమిస్తున్నందుకు వందనాలు అని ఒక్కసారి మనం దేవుణ్ణి స్తుతించే దేవుని పిల్లలుగా ఉందా? ఎవ్వరు కూడా మీ మొబైల్స్ని పక్కన పెట్టండి. మీరందరూ కూడా ఒక్క నిమిషం మీరు దేవుణ్ణి స్తుతించండి. మీరందరూ కళ్ళు మూసుకునండి. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం